పాలమూరులో రైల్వే సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మహబూబ్నగర్ ఎంపీ డీకే రణా చెప్పారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధితో పాటు ఆర్ఓపీ, ఆర్యూపీల సమస్యల ఏర్పాట్లో చేయాల్సిన ప్రాంతాలు, అదేవిధంగా ఎంఎంటీఎస్ రైలు ఎక్స్టెన్షన్, కృష్ణా, మల్కపేట, అదేవిధంగా గద్వాల్ స్టేషన్ల ఆవశ్యకతను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లనుమన్నారు. ఇక తమ పార్లమెంటు పరిధిలోని ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డీకే రణా సూచించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి ఎక్కడెక్కడైతే ఆర్యూబీలు అండర్ బ్రిడ్జ్ ఆల్రెడీ వర్క్ నడుస్తాయో వాటి తొందరగా పూర్తి చేయాలని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్లేసెస్ లో ముఖ్యంగా మహబూబ్ నగర్ టౌన్ లో 3 చోట్ల ఆర్యూబీలు అవసరం ఉన్నాయి. టౌన్ లోని ఆర్యూబీలు లేకపోవడం వల్ల అక్కడ గేట్స్ వేసి ఉండడం వల్ల చాలా కిలోమీటర్స్ మేరకు ట్రాఫిక్ ఎంతో గంటల సేపు నిలబెట్టుకోవడం, ట్రాఫిక్ అంతరాయంగా జరుగుతా ఉంది. వాటి మీద టౌన్ సంబంధించి 3 ఆర్ఓబీలు, ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్ర హెడ్ క్వార్టర్ లో ఆర్యూబీ, అదేవిధంగా కౌకుంట్లలో ఆర్యూబీ కోసం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్యూబీ లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 6,500 ఎకరాలలో వ్యవసాయం జరుగుతున్నప్పుడు అటు ఇటు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ట్రైన్ క్రాస్ అయినప్పుడు రైలు క్రాస్ చేయాలంటే యాక్సిడెంట్ అయ్యేటువంటి అవకాశం పెద్ద ఎత్తున ఉన్నందువల్ల అక్కడ ఆర్యూబీ బ్రేకప్ చేయాలని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జడ్చల నియోజకవర్గంలో అని, అదేవిధంగా నూతన కొత్త రైల్వే లైన్ కూడా ఇంకా మహబూబ్ నగర్ నుంచి తాండూరుకు ఒక కొత్త రైల్వే లైన్ కావాలని, అదేవిధంగా జడ్చల నుంచి నంద్యాలకు ఒకటి, జడ్చల నుంచి మిర్యాలగూడకు ఒకటి, మరి ఈ లైన్లలో కూడా కొత్త రైళ్ల కోసం కూడా సర్వే చేయించడానికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా పరిశీలించాలని